హైదరాబాద్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కజిన్ కు పోలీసులు నోటీసులు అందించారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మైనింగ్ అక్రమ తరలింపు కేసులో హైదరాబాద్ లో ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. సుమిత్ర, పొదలకూరులోని తాటిపర్తిలో ఉన్న రుస్తు మైనింగ్ సంబంధించి అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని 250 కోట్ల వరకు కూడా అక్రమ దోపిడీ జరిగిందని కేసు నమోదైంది. దీనికి సంబంధించి నిన్న పొదలకూరు పోలీసులు నెల్లూరులో ఉన్న కాకాని గోవర్ధన్ ఇంటికి వచ్చి అక్కడ నోటీసులు అంటించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందువల్ల అంటే అతను నిన్న కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నట్లు అక్కడ ఉగాది పండుగ జరుపుకున్నట్లు కుటుంబ సభ్యులతో కలిసి. ఈ క్రమంలోనే ఈ పొదలకూరు పోలీసులు ఈ రోజు హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. అక్కడ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఆయన ఇల్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు చేరుకుని అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అక్కడ మరోసారి అతని కజిన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ నోటీసు అందజేయడం జరిగింది. ఆ నోటీసులో రేపు నెల్లూరులో ఈ విచారణకు హాజరు కావాలని, ఏదైతే ఈ రోజు 11 గంటలకు హాజరు కావాలని చెప్పారో అదే సమయానికి రేపు నెల్లూరులో హాజరు కావాలని చెప్పేసి డిఎస్పీ తెలపడం జరిగింది. అయితే మొత్తానికైతే రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది. ఎందువల్ల అంటే అతను కాకాని గోవర్ధన్ ఇప్పటికే ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు తొలగించాలని చెప్పేసి నిన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు. అది రేపటికి వాయిదా ఉంది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేస్తున్నారు. అది కూడా రేపటి ఒక విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రేపు ఖచ్చితంగా వస్తాడా రాదా అనేది మాత్రం కొంత సస్పెన్స్ ఉంది. అదేవిధంగా ఒకవేళ రాకపోతే పోలీసులు ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకుంటారనేది మాత్రం రేపు డిఎస్పీ చెప్పే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా పోలీసులు మాత్రం ఖచ్చితంగా రేపు హాజరు కావాలి అని, లేకపోతే అంటే ఒక పక్క మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాదులు అయితే నిన్న నోటీసులు ఇచ్చారు. 24 గంటల సమయం ముందే ఇవ్వాలి, అది అలాంటి సమయం ఇవ్వకుండా ముందుగా నోటీసులు ఇచ్చి వెంటనే రమ్మంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాదులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి అంటే రెండోసారి ఈ రోజు హైదరాబాద్ లో ఆయన కజిన్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు విచారణకు వస్తారా రాదా అనేది రేపు తేలాల్సి ఉంటుంది. సుమిత్ర. థ్యాంక్ యూ దేవకుమార్ ఫర్ ద అప్డేట్స్.